హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. ఈ వీడియోలో మా సాలరీస్ డే ఎలా జరిగిందో అనేది క్లియర్‌గా మీకందరికీ చూపిస్తానండి. మీరు చూసేయండి. మేము ఎవ్రీ మంత్ 10థ్‌న సాలరీస్ ఇచ్చుకుంటామండి మా వర్కర్స్‌కి అందరికీ. సో, నేను 9థే మొత్తం సాలరీస్ అన్నీ ప్రిపేర్ చేసేస్తానండి. 10థ్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటాను. పీఎఫ్, ఈఎస్ఐ ఆ పేమెంట్స్ అవి కూడా నేను ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటాను. 15థ్ లాస్ట్ డేట్ అవుతుంది. పీఎఫ్, ఈఎస్ఐ పేమెంట్స్ గవర్నమెంట్ పోర్టల్‌లో. సో, నేను ఎవ్రీ మంత్ 10థ్ సాలరీస్ ఇచ్చేటప్పుడే పీఎఫ్, ఈఎస్ఐ కూడా పేమెంట్స్ చెక్ చేసేసుకొని మొత్తం అప్‌లోడ్ చేసేసుకుంటానండి. సో, సాలరీస్ వచ్చేసరికి అడ్వాన్సెస్ బేసిస్ మీద ఉంటుందండి. మా వర్కర్స్ ప్రతి మండే అండ్ ఫ్రైడేస్ అంతా కానీ కొంచెం అడ్వాన్సెస్ తీసుకుంటారు. ఆ అడ్వాన్సెస్ అన్నీ ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం మేము. ఆ రికార్డ్‌ని చూసుకొని మొత్తం వాళ్ళ సాలరీ ఎంతొచ్చింది, వాళ్ళకి అడ్వాన్సెస్ ఎంత తీసుకున్నారో మొత్తం అంతా కట్ చేసుకొని, మొత్తం అంతా పేపర్ మీద నీట్‌గా రాసుకొని, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఆ రోజు. ఎంతొచ్చినాయో అంత. వాటికి ఎన్వలప్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి. నేను ఈ వర్క్ అయితే 9థ్‌నే కంప్లీట్ చేసేసుకుంటానండి. సో దట్ 10థ్ మార్నింగ్ ఒకసారి రీచెక్ చేసుకొని మా హస్బెండ్‌కి ఇస్తే వాళ్ళు సాలరీస్ తెస్తారు. అండ్ 10థ్ ఈవినింగ్ అట్లా మేము సాలరీస్ డిస్పర్స్ చేసేస్తామండి అందరికీ. ఇక్కడ మా మంచానికి ఏంటి వెనకాల అట్టపెట్టి కట్టారనుకుంటున్నారా? అది మా బాబు కోసమండి. మా బాబు ఆ మంచం మీద నుంచి ఎక్కి నేల మీదకి గాని, మంచం మీదకి గాని దూకుతున్నాడండి. ఆయనకంత కష్టం ఎందుకని చెప్పి మేమే మా ప్యాకింగ్ అట్టలు తీసుకొచ్చి ప్యాక్ చేసి పెట్టేసాం. మరి మా అభిజిత్ బాబు కోసం కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వాడెక్కి దూకితే ఏం చేసేదండి. సాలరీస్ అన్నీ పెట్టేసుకొని ఇంకా నేనిక లాన్‌లోకొచ్చేస్తానండి. మా వర్కర్స్ అందరూ కూడా అక్కడికే వచ్చి సాలరీస్ తీసుకుంటారు. సో, మాకు వర్కర్స్ వచ్చేసరికి కొంచెం మాక్సిమం ఒరిస్సా వాళ్ళుంటారు కాబట్టి వాళ్ళకి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుందండి. వాళ్ళ అడ్వాన్సులు ఎంత తీసుకున్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎంతొచ్చింది, వాళ్ళదేంటి అని. వాళ్ళకి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి సాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మొత్తం మళ్ళీ వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటామండి సాలరీస్ ఇచ్చాక. అందరికీ సాలరీస్ ఇచ్చేసేసి మేము బయటికి స్టార్ట్ అయ్యామండి ఇంకా. మాకు బయట పనులున్నాయి, చాలానే ఉన్నాయి. అక్కడ మా బాబుని చూస్తే ఎప్పుడో వాడికి డౌట్ వచ్చినట్టుంది. బయటికెళ్తాము అని మేము మాట్లాడుకుంటున్నప్పుడు విన్నట్టున్నాడు. ఇంక పడుకునేవాడు కూడా అసలు ఆ రోజు పడుకోలేదు. ఇంక కారు ఎక్కాక కొంచెం సేపటికి ఇంక నిద్రపోతాడు. అదేంటోనండి ఎప్పుడు నేను సిగ్నల్ దగ్గరికొచ్చినా నాకు సిగ్నల్ పడుతూ ఉంటుంది అని నాకు అనుమానం వస్తుంది. నా దగ్గరే పడుతుంది అని. మీకు కూడా ఎప్పుడైనా అట్లా అనిపిస్తుందా అండి? ఫస్ట్ మేము బ్యాంక్‌కొచ్చామండి. మా ఫాదర్‌కి బ్యాంక్‌లో ఏదో పేమెంట్ చేయాలి అని చెప్పారు. సో, మేము మా ఫాదర్ వర్క్ మీద బ్యాంక్‌కొచ్చాం ఫస్ట్. ఆయన పనయిపోయాక నెక్స్ట్ మేము మిగతా పనులు చూసుకుందామని చెప్పి. ఎందుకంటే బ్యాంక్ త్వరగా క్లోజ్ చేసేస్తారు కదా! మళ్ళీ పని అవుతుందో అవ్వదో బ్యాంక్ క్లోజ్ అవుతాయని చెప్పి ఫస్ట్ మేము బ్యాంక్‌కెళ్ళిపోయాము. మేము జనరల్‌గా మేమెక్కడికైనా బయటకొస్తే మాక్సిమం చాలా వర్క్స్ పెట్టుకొని వస్తామండి. ఎందుకంటే మేమున్న చోటు నుంచి చాలా దూరం ఇవన్నీ 25 కిలోమీటర్స్. సో, మాక్సిమం ఇంట్లో ఏమేమి కావాలి, ఏంటి అన్నీ చూసుకొని, అన్నీ తీసుకొని వెళ్తాం మళ్ళీ మళ్ళీ తిరగకుండా. ఇప్పుడు మేము ఆడిటర్ ఆఫీస్‌కెళ్తున్నామండి. పీఎఫ్, ఈఎస్ఐ పేమెంట్స్‌లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ నేను కొన్ని నేర్చుకుంటున్నాను. అందుకనే ఆడిటర్ ఆఫీస్‌కెళ్ళి మొత్తం కనుక్కుంటున్నానండి. అన్ని పనులు చేసుకునేసరికి సాయంకాలం అయిపోయింది. బయట చలైతే చాలా ఉందండి. ఇంకా అలా అలా ఇంటికొచ్చేసరికి చీకటయిపోయింది. సో, ఆ రోజుకి మేము బ్యాక్ టు శివ టెక్స్‌టైల్స్. ఈరోజు నాకు ఒక అమెజాన్ ఆర్డర్ రావాల్సి ఉందండి. అది ఇంత రాత్రైపోయింది, ఇంత చలిగా ఉంది, వస్తారో రాదో అనుకున్నాను. కానీ రాత్రి అయిపోయినా కూడా ఆ చలిలో పాపం అమెజాన్ ఆర్డర్ వచ్చిందండి. పాపం అతను తీసుకొచ్చారు. ఇంత చలిలో ఎలా తెస్తున్నాడు అనుకున్నాను. ఈ ఆర్డర్‌కి ఒక స్పెషల్ ఉందండి. నేను అన్బాక్సింగ్ చాలా నీట్‌గా చేద్దాం అనుకున్నా. కానీ మా బాబు ఉండడం వల్ల అన్బాక్సింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఈ ఆర్డర్‌లో ఏముంది అంటే ఒక మైక్రోఫోన్ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకుందాం అనుకున్నా గానీ ఫస్ట్ నేను సీరియస్‌గా నేను ఎంతవరకు సీరియస్‌గా ఉన్నాను యూట్యూబ్ వీడియోస్ చేయడంలో అని ఆలోచించుకున్నాక కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాక మైక్రోఫోన్ కొనుక్కుందాం అనుకున్నాను.
సో ఒక 20-25 వీడియోస్ అప్లోడ్ చేశాకే నేను ఈ మైక్రోఫోన్ కొనుక్కున్నాను. అండ్ ఇది కూడా పోచంపల్లి బెడ్‌షీట్స్ పెట్టుకున్నాం కదా! ఆ బెడ్‌షీట్ బిజినెస్‌లో వచ్చిన మనీతోనే కొనుక్కోవాలనుకున్నాను. ఇదేమి నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్నదనేం కాదండి. నేను యాక్సెంచర్‌లో వర్క్ చేసుకున్నప్పుడు కొనుక్కునేదాన్ని. కాకపోతే ఈ బిజినెస్‌లో వచ్చిన మనీతో కొనుక్కున్నా. సో, అది నాకు కొంచెం స్పెషల్ అండి. నేను వెలోమాక్స్ S001 మోడల్ కొనుక్కున్నానండి మైక్రోఫోన్. ఇదివరకు వీడియోస్‌లో కంపేర్ చేసుకుంటే నా వాయిస్ కొంచెం డౌన్ ఉండేది. ఎక్కడికెళ్ళినా కూడా మాకు తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అని. సో, నేను కొంచెం కష్టపడి ఆగి కొనుక్కుందాం అనుకున్నాను. ఈ మైక్రోఫోన్ యొక్క రివ్యూ నేను మొత్తం ఒక 1 ఆర్ 2 మంత్స్ వాడాక నేను చెప్తానండి ఎట్లా ఉంది, కొనుక్కోవచ్చా వద్దా అని. నేను రివ్యూస్ చూసే కొనుక్కున్నాను బావుందని చెప్పి. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా ఈ మైక్రోఫోన్ ద్వారానే అండి. ఈజీ టు యూజ్. మొత్తం అంతా అన్బాక్సింగ్ అయిపోయాక నేను మైక్రోఫోన్ ఇలా టెస్ట్ చేసుకున్నామండి. నేను, మా బాబు, మా హస్బెండ్ కలిసి. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహల. హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను సౌజన్య. గణేష్ మీరు మాట్లాడండి. అభిజిత్ మాట్లాడు. అమ్మాను డామ్ డామను డామ్ 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 డామను డామ్ డామను డామ్ 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 ఇత్ డామ్ డామను డామ్ 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 డామను డామ్ డామ్. సరేనండి, అయితే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. మా పోచంపల్లి ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ ద్వారా గానీ, మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. అందరూ మంచి రివ్యూ ఇస్తున్నారు. పోచంపల్లి ప్రొడక్ట్స్ బాగున్నాయని చెప్పి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.